నాకు లేదు సార్, కల్ట్ బ్లాక్ బస్టర్ అనగానే ఎస్కేన్ వస్తున్నాడు అనుకున్నారు వాళ్ళు. ఒక ప్రొడ్యూసర్కి బ్లాక్ బస్టర్ ఇచ్చేది ఓన్లీ డైరెక్టర్ డాలి. అదే సినిమా అందరికంటే నీ స్పీచ్లకి డిమాండ్ ఎక్కువ ఉంది. అందుకే ఇక్కడ ప్రస్తుతం వాసు గారు చాలా కర్కోటకంగా ఈరోజు నా పుట్టినరోజు అన్నా పర్లేదు 2 గంటలు వచ్చిపో అని చెప్పారు. ఇది మా సినిమా, అంటే ఇంకా నాకు కావాల్సిన నాకు చాలా ఇష్టమైన ఆత్మీయులైన అందరి సినిమా ఇది. ఆగస్టు 15 రిలీజ్ అవబోతుంది. నితిన్ గారు ఎక్కడ కనిపిస్తున్నారు? ఓకే, యా, హాయ్ సార్, వెల్కమ్. చాలా బాగా నచ్చారు మీరు నాకు. బాయ్ నెక్స్ట్ డోర్ కుమ్మేసేయండి, ఆల్ ది బెస్ట్ సార్. అండ్ భాను, మా కో ప్రొడ్యూసర్ భాను నాకు చాలా రోజుల నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆల్ ది బెస్ట్ భాను గారు. అండ్ మ్యూజిక్ కానీ ఇంకా డైరెక్టర్ గారు నాకు బాగా నచ్చింది ఏంటంటే, పర్లేదు బ్రో అంటే 1.5 అయినా వర్షం, నాకు వర్షం అలా తడిపారు అండ్ రెయిన్కి డబ్బులు ఖర్చు పెట్టామంటే అలాంటి డైరెక్టర్లు ఉండాలి. డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, వర్షం గురించి ఎంతైనా చేయొచ్చు. అరవింద్ గారు చాలా కోపంగా చూస్తున్నారు. వాసు గారి గురించి చెప్పాలి యాక్చువల్లీ. అంటే అరవింద్ గారు కానీ, వాసు గారు కానీ, విద్యా గారు కానీ, ఒక టైంలో గీతా ఆర్ట్స్, J2 అంటే పెద్ద సినిమాలు అలా వచ్చేవి. ఈరోజు గీతా ఆర్ట్స్ కాంపౌండ్ కొత్త బ్లడ్కి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళందరికీ ఈరోజు గీతా ఆర్ట్స్ గేట్ లోపలికి ఎంట్రీ దొరికిందంటే అదొక అరవింద్ గారు తీసుకున్న ఒక గొప్ప డెసిషన్. సో అందుకే ఆయన మేము పక్కన నిలబడుకోగలుగుతున్నాం, దగ్గరగా చూడగలుగుతున్నాం, తక్కువ బడ్జెట్లో మంచి మంచి సినిమాలు తీయగలుగుతున్నాం. దానికి ఒక వాసు గారిని ఆయన ఎంకరేజ్ చేసి వాసు గారి ఇద్దరు మా అందరినీ ఎంకరేజ్ చేయడానికి మాలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ముందు అరవింద్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్, ఇంత పెద్ద బ్యానర్ని కొత్త డైరెక్టర్స్కి దగ్గరగా చేర్చినందుకు. అండ్ వాసు గారు చిన్న సినిమా అంటే చిన్న సినిమా అని కాదు, ఆయన ప్రతిరోజు ప్రతి క్షణం సినిమా గురించి ఆలోచిస్తారు, సినిమా గురించే ఇది ఉంటారు. ఫస్ట్ ఈ జనరేషన్కి దగ్గరగా ఉంటారన్నమాట. అంటే నాకు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బేబీ సినిమా నేను మొత్తం అంతా రాసుకున్న తర్వాత ఒక ఒపీనియన్ కోసం, ఏంటి టూ హార్డ్గా ఏమైనా రాశానా, ఒక ఒపీనియన్ కోసం అని చెప్పి వాసు గారికి కథ చెప్పాను. క్లైమాక్స్ అంతా అయిన వీడిని పోలీస్ స్టేషన్లో నుంచి ఇంటికి వెళ్తాడు కదా, కొన్ని పోలీస్ స్టేషన్లో చంపేద్దాం వీడిని ఎన్కౌంటర్లో అని అడిగారు. సజెషన్ యాక్చువల్లీ బామ్మయ్య నాకంటే కూడా చాలా వైల్డ్గా ఆలోచిస్తున్నారు అనుకున్నారు. కానీ ప్రతి క్షణం సినిమా గురించి ఆలోచిస్తారు, ప్రతి క్షణం డైరెక్టర్కి ఆ ఫ్రీడమ్ ఇస్తూనే వాళ్ళని కరెక్ట్ చేస్తూ ఉంటారు వాసు గారు. విద్యా గారు మీరే నడిపించాలి మమ్మల్ని అందరినీ తొందరలో. అందరికీ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. శ్రీలీల గారు హాయ్ అండి, నిఖిల్ గారు హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.